100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత కె కేశవరావు సొంత గుటికి చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఖర్గే. ఉదయం ఢిల్లీ చేరుకున్న కేకే ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. కేకేతో ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కేకే. ఇక బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్గా పనిచేసిన కేకే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేకేతో భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ను వీడారు. మే నెలలోనే విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరగా కేకే ఇంకా ఆ పార్టీలో చేరలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సమయంలో ఏఐసీసీ నేతల సమక్షంలో కేకే పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపైన ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించి కసరత్తును దాదాపు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపైన తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే క్యాబినెట్లో స్థానం, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో అధిష్టానం ఎవరికి సై అంటుంది, ఎవరికి నో చెప్పబోతుందనేది కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.